సో ఎవరైతే దోస్త్ 2025కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కామన్గా అడిగిన కొన్ని డౌట్స్ని నేనైతే ఈ వీడియో లోపల డిస్కస్ చేస్తాను. సో మీకు కూడా డౌట్స్ ఉంటే నీకైతే క్లారిటీ వస్తుంది. సో మీ డౌట్ ఏంటి అని చెప్పి కామెంట్ చేయి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు యువర్ డౌట్. సో మనం మాట్లాడుకుందాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దట్, హే బడీస్, ఇస్సాజ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిస్టిక్ ట్యూటర్. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. సో ఫస్ట్లీ ఏంటంటే కొన్ని సర్టిఫికేట్స్ గురించి అడుగుతున్నారు. బ్రో, ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీయా అని చెప్పి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వకపోయినా కూడా అప్లికేషన్ అవుతుంది. కానీ ఎప్పుడైతే నీకు ఏదైతే మన రియంబర్స్మెంట్ అంటాం చూసినా, స్కాలర్షిప్ అప్లై అవుతుంది. కానీ రియంబర్స్మెంట్ రావాలంటే, అంటే కాలేజ్కి అమౌంట్ రావాలన్నా కూడా ప్రైవేట్ కాలేజ్లో వేసినప్పుడు గవర్నమెంట్ అనేది నీ పేరు మీద కాలేజ్కి అమౌంట్ అనేది వేస్తుంది అన్నట్టు. సో అది రావాలన్నా కూడా నీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అవుతుంది. సో ఎప్పుడైతే నువ్వు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వవో అట్లాంటి సిచ్యువేషన్ లోపల మనకి రియంబర్స్మెంట్ అనేది రాదన్నట్టు అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు దోస్త్ వెబ్సైట్ లోపల. అండ్ నెక్స్ట్, వెన్ ఇట్ కమ్స్ టు సో ఏదైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటాం కదా, ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ మనకు అంత పెద్ద మ్యాటర్ అయితే కాదు. రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మనకు అక్కడ ఆప్షన్ అయితే ఏం లేదు, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా ఏం కాదు అన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గ్యాప్ సర్టిఫికేట్ మ్యాండేటరీయా? గ్యాప్ సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేయాలంటే, సో ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది మనకు అప్లికేషన్ లోపల ఎక్కడ కూడా అడగదు అన్నట్టు. సో మీరు కౌన్సిలింగ్కి ప్రిపేర్ చేసుకోరి, దట్స్ ఇట్. అండ్ ఆఫ్టర్ దట్ వెన్ ఇట్ కమ్స్ టు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమా అంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది అడుగుతుంది. ఓకేనా? సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వకపోతే మనకు అప్లికేషన్ అయితే తీసుకుంటలేదు. కొంతమందికి తీసుకుంటుంది, కొంతమంది తీసుకుంటలేదు. సో ఒకసారి చెక్ చేయి. ఓకేనా? సో క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు కొంతమందికి అయితే తీసుకుంటలేదు. సో అది ఒకసారి నీకు తీసుకుంటుందా లేదా అని చెప్పి ఒకసారి అయితే చెక్ చేయి. సో మనకి కామన్గా కొన్ని ఎర్రర్స్ అయితే వస్తున్నాయి ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు. సో ఎట్లా వస్తున్నాయి అంటే, దోస్త్ ఐడి కొట్టిన తర్వాత దోస్త్ ఐడి అనేది ఇన్వాలిడ్ అని వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే, పేమెంట్ అయిపోయినా కూడా దోస్తుకు సంబంధించిన పిన్ అనేది మనకి మెసేజ్ వస్తలేదు అని చెప్పి చెప్తున్నారు. పేమెంట్ అయితలేదు అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? సో ఈ 3 ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే, నువ్వు దోస్త్ ఐడి పాస్వర్డ్ ఇచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే మనకి ఓటీపీ అనేది వస్తలేదు అన్నట్టు ఫోన్లోకి. సో ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ అయితే మనకు వస్తున్నాయి. సో ఇష్యూస్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని చెప్పి మనం ప్రీవియస్గా ఒక వీడియో వేసుకున్నాం. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల ఉంటుంది. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఆ వీడియోకి సంబంధించింది అంతా కూడా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎట్లా సాల్వ్ చేయాలి అని చెప్పిన నేను. సో పేమెంట్ అయ్యి పిన్ రాకపోయినా, సో నీకు లాగిన్ కాకపోయినా, సో ప్రతిది కూడా పేమెంట్ కాకపోయినా కూడా మనం అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేసినాం. కింద ఆ వీడియో లింక్ ఇస్తాను, నేను వెళ్ళి చెక్ చేయి. ఆ వీడియో అనేది మన యాప్లో ఉంటుంది. నీకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గైడ్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఆఫ్టర్ దట్ చూసుకుంటే, బ్రో నేను ఇప్పుడు దోస్త్కి అప్లై చేస్తున్నా, తర్వాత నేను బీటెక్కి కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో అప్లై చేస్తే నాకు దోస్తుల సీట్ క్యాన్సిల్ అవుతుందా అని చెప్పి అడుగుతున్నారు. లేకపోతే గురుకులాకి నేను అప్లై చేసిన, నాకు దోస్తు సీట్ క్యాన్సిల్ అవుతుందా అని చెప్పి అడుగుతున్నారు అన్నట్టు. సో ఇందులోపల ఏంటంటే, మనకి ఎప్పుడైతే నువ్వు లైక్ దోస్తు లోపల అప్లై చేసుకొని వేరే వాటికి అప్లై చేసుకుంటే అప్లై అవుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా అవుతుంది. కానీ నీకు ఎప్పుడైతే బీటెక్లో కానీ, బీఫార్మసీలో కానీ, ఫార్మడీలో కానీ సీట్ వస్తుందో, లేకపోతే గురుకుల లోపల సీట్ వస్తుందో, అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఈ దోస్తులు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో ఇట్లా అయితే అడ్మిషన్ ప్రాసెస్ అవుతుంది అన్నట్టు. సో నీకు అక్కడ సీట్ వచ్చినప్పుడు మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అయితే అన్నీ అవుతాయి. సీట్ వస్తేనే ఇక్కడ దోస్తుల క్యాన్సిల్ అవుతుంది. అప్పటి వరకు దోస్తుల నా సీట్ అనేది క్యాన్సిల్ కాదు. సో ఒకవేళ బీఫార్మసీ లోపల నాకు సీట్ వస్తుంది, ఫార్మడీలో సీట్ వస్తుంది, బీటెక్లో సీట్ వస్తుంది, లేకపోతే ఈ సోషల్ వెల్ఫేర్లో సీట్ వస్తుంది, అప్పుడు నా మనీ నాకు ఇస్తారా దోస్తుల? ఆల్రెడీ నేను అప్లై చేసినప్పుడు ఫీ పేమెంట్ చేసిన, తర్వాత సీట్ వచ్చిన తర్వాత సీట్ కన్ఫర్మేషన్ కోసం కూడా ఫీ పేమెంట్ చేసిన అంటే నీ మనీ అయితే నీకు ఇయ్యరు అన్నట్టు. ఓకేనా? సో అదంతా కూడా యూనివర్సిటీ ఈ నోటిఫికేషన్స్ ఇవ్వడానికి, వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రాసెస్ లోపల అన్నిటికి కూడా అడ్జస్ట్ అన్నట్టు. సో అవన్నీ కూడా నాన్ రిఫండబుల్ మనీ. ఓకేనా? సో నీకు ఒకవేళ మంచి ర్యాంక్ ఉంది, బీఫార్మసీయా, ఫార్మడీయా, లేకపోతే బీటెక్కా సీట్ వస్తుంది అన్న సిచ్యువేషన్ లోపల యూ కెన్ గో విత్ ఇట్. ఓకేనా? సో నీకు సీట్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంటే నువ్వు పక్కా అదే చేసుకో. ఇందులోపల జస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ వస్తే అట్టిగానే విడిచిపెట్టు, కానీ నువ్వు సీట్ అలాట్మెంట్ అనేది చేసుకోకు. ఓకేనా? సో సీట్ అలాట్మెంట్కి కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అరౌండ్ అది 1500 to 7000, 8000 కూడా ఉంటుంది అన్నట్టు. సో మన అమౌంట్ పే చేసినప్పుడు మాత్రమే మనకు ఆ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ మీరు దోస్తు మీదనే డిపెండ్ అయ్యారు, సో మీరు డిగ్రీయే పక్కా చేస్తా అనుకుంటున్నారు, మంచి టాప్ కాలేజీలో సీట్ రావాలన్నప్పుడు, సో వెబ్ ఆప్షన్స్ అనేది మనం ప్రాపర్గా ఇస్తే, సో ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఎట్లా ఇస్తే మనం అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుంది, పక్కాగా ఫస్ట్ ఫేజ్లో సీట్ ఎట్లా రావాలి అని చెప్పి కొన్ని వీడియోస్ చేసుకున్నాం మనం. అవి కూడా మన యాప్ లోపలనే ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ అయితే నేను డీటెయిల్గా ఆ వీడియోస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి, సో వెబ్ ఆప్షన్స్ కొందరికి వెబ్ ఆప్షన్స్ అనేది వస్తలేవు అన్నట్టు ఇవ్వడానికి.
అంటే ఆప్షన్స్ చూపెడతలేదు అందులోపల వాళ్ళ కోర్సు వాళ్ళు అనుకునే అన్నీ కూడా చూపెడతలేదు. కొన్ని ఎర్రర్స్ అందులోపల కూడా వస్తున్నాయి. వాటిని ఎట్లా సార్ట్ అవుట్ చేసుకోవాలని చెప్పి కూడా నేను వీడియోస్ చేసిన. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయాలి. ఓకేనా. సో మీకు అప్లికేషన్ ఎర్రర్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎర్రర్ కావచ్చు, అన్నీ కూడా మనం అయితే డీటెయిల్గా డిస్కస్ చేసినాం. ఓకేనా. సో అవి లింక్స్ కింద ఇస్తే యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.